మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామమున మీకు నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సియోనులో నుండి సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన వరులారా, ఈ పునరుద్ధాన ఆదివారపు ఆరాధన దినమున దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానమును బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుదాం. నేటి దినపు వాగ్దానం: ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము, ఆయన మాట తప్పనివాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ యొక్క వాగ్దాన వాక్యమును దేవుడు కీర్తనల గ్రంథము 131వ కీర్తన 3వ చరణములో ఈ మాట మనకు వాగ్దానంగా ఇచ్చాడు. 131వ కీర్తన 3వ చరణము: ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము, ఆయన మాట తప్పని వాడని ఈ కీర్తనకారుడే తెలియచేశాడు. 132వ కీర్తన 12వ చరణంలో ఈ మాట రాస్తాడు: యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దావీదు గ్రహించింది దేవుని యొద్ద ఏంటంటే, దేవుని సత్య ప్రమాణము. దేవుడు ఆ ప్రమాణం ఎవరికైనా చేస్తే ఆ దేవుడు తన ప్రమాణమును తప్పనివాడట, మాట తప్పనివాడు. అంటే మాట తప్పేవారు లోకములో ఉన్నారు. వారు దేవుళ్ళుగా చలమనవుతున్నప్పటికీ కూడా వారి మాట చెల్లదు. కానీ మనము ఆరాధించే దేవుడు మాట తప్పనివాడు. ఆయన మాట కొరకు మరణించినవాడు. ఈ లోకానికి ఆయన వాక్కుగా వచ్చి వ్యక్తిగా జన్మించి నా కొరకు నీ కొరకు ఆయన చనిపోయాడు. చనిపోక ముందే ఆయన ఈ లోకానికి చనిపోవడానికే వచ్చానని చెప్పి చనిపోయాడు. ఆ దేవుడు మాట తప్పనివాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ వాగ్దానంలో మనం గమనించాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని ప్రజలు. ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఎందుకు దేవునిపైన ఆశ పెట్టుకోవాలి? ఎందుకు దేవునిపైన ఆధారపడాలి? ఎందుకు దేవుని ఆధారం చేసుకోవాలి అంటే, ఆయనపై ఆధారపడ్డవారు, ఆయన పైన ఆశలు పెంచుకున్నవారు ఎన్నటెన్నటికి తల వంచుకోరని, వారు సిగ్గుపడరని. ఎందుకు అంటే, ప్రమాణము చేసిన దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు తనపైన ఆధారపడిన బిడ్డలను దీవించడానికి ఆయన ఇష్టపడ్డాడు గనక మాట తప్పనివాడు అని మనము ఈ భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ 132వ కీర్తన 12వ చరణములో మీరు జాగ్రత్తగా గ్రహించగలిగితే అక్కడ ఒక మాట తెలియచేశాడు: యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. దేవుడంట సత్య ప్రమాణమును, అంటే ఆయన ప్రమాణము సత్యమైనది. ఆ సత్య ప్రమాణమును దావీదుతో చేశాడు. అంటే ఒక వాగ్దానము దావీదుకు చేశాడు. ఆ వాగ్దానము ఇవ్వడానికి ఆయన మాట తప్పని వాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1, దావీదు వంశము కొరకై దేవుని దీవెన. 1, దావీదు వంశము కొరకై దేవుని దీవెన. 2వది, దావీదు వంశమును సదాకాలము స్థిరపరుస్తానని ప్రమాణము. 2వదిగా, దావీదు వంశమును సదాకాలము స్థిరపరుస్తానని దేవుడు ప్రమాణము చేయట. అంత మాత్రమే కాకుండా దావీదు 3వదిగా, దావీదు సింహాసనమునకు అంతముండదు అన్నది 3వ ప్రమాణం.
ఇది వాగ్దానం కూడా. 3 విషయాలు మనం చూసాం. 3 విషయాలు ఏంటి? 1, దావీదు వంశము దేవుని కొరకై దీవించబడిన విధానము. 2వది, దావీదు వంశమును సదాకాలము స్థిరపరుస్తానన్న ప్రమాణం. 3వదిగా దావీదు సింహాసనమునకు అంతముండదు అన్న వాగ్దానం. ఈ 3 మనము ఈ 132వ కీర్తన 12వ చరణంలో చూస్తూ ఉన్నాం. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. అవే ఈ 3. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ కీర్తనాకారుడు ఈ విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు సుమా. ఈ వాగ్దానంలో 2 విషయాలు నమ్మదగినవిగా ఉన్నాయి. ఆ 2 విషయాలు ఏంటంటే, 1, దావీదు వంశస్థులు దేవునికి విధేయులైనంత కాలము వారి పరిపాలనకు అంతముండదు. ఎందుకంటే పరిపాలించేది యేసు ప్రభువే గనుక. 2వదిగా, దావీదు రాజవంశమునకు అంతముండదు అనేది 2వది. దావీదు రాజవంశమునకు అంతముండదు. ఇక్కడ గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మొదటిదేమో షరతుతో కూడింది. దావీదు వంశీయులు దేవునికి విధేయులైనంత కాలము వారి పరిపాలనకు అంతముండదు అన్నది షరతుతో కూడినటువంటిది. 2వది, దావీదు వంశమునకు అంతముండదు అన్నది మనం గమనించినట్లయితే షరతులు లేనివి. షరతులు లేకుండా అది అంతము లేకుండా ఉంటుంది అని మనం చూస్తాం. ఇది యేసుక్రీస్తునందు నెరవేర్చబడింది. ఎందుకంటే యేసుక్రీస్తు దావీదు వంశమునకు చెందినవాడై సదాకాలము ఆత్మీయ దేవుని రాజ్యమును పరిపాలించువాడుగా దావీదునకు కొమ్ముగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ యేసుక్రీస్తును నువ్వు రక్షకునిగా అంగీకరించిన కారణం చేత, యేసుక్రీస్తు బిడ్డవుగా నీవు జీవిస్తూ ఉన్నావు గనక ఆయన నీకు దీవెనను అనుగ్రహించి సదాకాలము నీకు తోడుగా ఉంటానని, అంత మాత్రమే కాకుండా తరతరములు నీవు దేవునితో ఉంటావని గొప్ప వాగ్దానము ఈరోజు మనకు చేశాడు. కనుక మరొకసారి నెమరేసుకుందాం. మనకు ఇవ్వబడిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము, ఆయన మాట తప్పనివాడు. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాం. మీకు వందనాలు. దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినము నాయన మీరు మీ పైన ఆశ పెట్టుకోమని, మీ పైన ఆధారపడమని, ఆనుకొనమని నీవు సెలవిచ్చావు. మీరు చేసిన సత్య ప్రమాణము నమ్మదగినది గనక నాయన ఆ వాగ్దానమును దావీదు జీవితంలో నెరవేర్చినట్లుగా మా ప్రియ బిడ్డల జీవితాల్లో కూడా నెరవేర్చండి. మాట తప్పని దేవుడవు నీవు. నీ మాట సత్యము అన్నాడు దావీదు. నీ మాట సత్యము దేవా, నీవు మాట తప్పని వాడు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక అని పలికినట్లుగానే దావీదు వంశమును దీవించారు. యేసుక్రీస్తును బట్టి యేసుక్రీస్తును నెరవేర్చారు. యేసుక్రీస్తు ద్వారా ఈ వాగ్దానం పొందిన ప్రతి బిడ్డ జీవితంలో క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో నుండి వారి ప్రతి అవసరము తీరునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును అన్నట్లుగా నీవు మమ్మను లక్ష్యపెట్టే దేవుడవు. యేసుక్రీస్తును బట్టి యేసుక్రీస్తు ద్వారా మమ్మను లక్ష్యపెట్టావు నాయన. దావీదును, గొర్రెల కాపరిగా ఉన్న దావీదును పిలిచి దీవించినట్లుగా ఏ అర్హత యోగ్యత లేని మమ్ములను, పాపులమైన మమ్ములను నన్ను ప్రేమించి పిలిచి పరిశుద్ధ సంఘములో చేర్చి మీ రాజ్య వ్యాప్తి కొరకై వాడుకుంటున్నారు. మీ రాజ్యములో మీ బిడ్డలుగా జీవించే సదాకాలము ఉండే భాగ్యమును ప్రసాదించినందుకు మీకు కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ కనికరములు మీ ప్రియ బిడ్డల సమస్త కార్యముల మీద యేసు నామమున ఉండునుగా కానీ క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి, సహాయం, సహవాసము మనకెల్లరికి మనం ప్రార్థించిన వాటన్నిటికీ, దూరదేశంలో ఉన్న వారికి, వివాహ దినము జరిగించుకుంటున్న వారికి, జన్మదినము జరిగించుకుంటున్న వారికి ప్రభువు రాకడ వరకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీలో ఎవరైనా జన్మదినము, వివాహ దినము జరిగించుకుంటూ ఉంటే దేవుడు ఇట్టి
శుభదినములు మీకు అనేకములు యేసు నామమున అనుగ్రహించి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్కాలాన్ని ఇచ్చి బలపరిచి మీ కోరికను సిద్ధింప చేయునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.